నా పేరు వల్లభదాస్ శారద, మాది గోవిందాయపల్లి. గ్రామ అభివృద్ధికై సర్పంచ్గా నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అందరూ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించండి. మాది కడతాల్ మండల్, గోవిందాయపల్లి విలేజ్. మేము ప్రస్తుతానికి ఇంతకుముందుకు ఉప సర్పంచ్గా పనిచేసినాను. ఇప్పుడు మాకు సర్పంచ్ అవకాశం వచ్చింది. దాని గురించి మేము కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాము. మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఈ ఊర్లో ఓటర్స్ని భయపట్టిస్తున్నారు. అలా భయపడవలసిన అవసరం లేదు. మీరందరూ ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇంతకుముందుకు మేము వర్కులు చేసినాము. ఇక్కడ సీసీ రోడ్లు చేసినాము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాము, కంపౌండ్ పెట్టినాము. ప్రతి ఒక్క వీధిలో వీధి స్తంభాలకు లైట్లు వేసినాము, వీధి స్తంభాలు నాటిపించినాము. ప్రతి ఒక్క పని చేసినాము. ఎవరికి ఏమైనా అవసరం ఉన్నా మేము ముందుండి నడిపించగలుగుతాము. దాని గురించి మీరందరూ సహకరించి మాకు ఓటేయగలరని కోరుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా బీటీ రోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ అయింది. మనకు బీటీ రోడ్ వస్తుంది. వేరే ప్రజలందరూ బీటీ రోడ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అతని వాళ్ళు మనం మభ్యపెడుతున్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయింది. మనకు బీటీ రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మనకు కొత్తగా డోక్రా బిల్డింగ్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనకు ఇంతకుముందుకు నేను గ్రామంలో అభివృద్ధి చేసినాను. అదేవిధంగా ఇంతకుముందు సీసీ రోడ్లు చేసినాను, అంత మురికి కాలువలు చేసినాను. ఇప్పుడు మనకు ఏమి వర్కులు ఉన్నా, వాటర్ దాదున్నా, ఇంకా వీధి స్తంభాలకు ఏమైనా, వీధి స్తంభాలు కొత్తగా ఏమైనా కావాలన్నా, ఇంతకుముందు వేరే అవసరాలు ఏమున్నా మన గ్రామ పంచాయతీకి నేను కృషి చేసి ముందంచ నుండి నేను నడిపిస్తాను. నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. గోవిందాయపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులు కానీ, సీసీ రోడ్స్ కానీ, ప్లస్ ఊర్లో మీకు శ్మశాన వాటిక కానీ, ప్లస్ ప్రతి ఒక్క పని, వికలాంగులకు పింఛన్లు కానీ, మహిళలకు పింఛన్లు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌడ సంఘాన్ని కూడా చేశారు. గౌడ సంఘం లైసెన్సులు కూడా రావడం జరిగింది. అన్ని గ్రామ పనులలో, అభివృద్ధి పనులలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసినప్పుడు ప్రతి ఒక్క వర్క్ చేశారు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి గ్రామానికి సేవ చేస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చినందుకు అందరూ ఆశీర్వదించి ఓటేయగలరని మనవి.